వరల్డ్ వైడ్ చాలా ఆక్షన్స్ జరుగుతుంటాయి. ఈ ఆక్షన్స్ లో పెద్దగా విలువలేని వస్తువులు కూడా కొన్ని కోట్లకు అమ్ముడుపోతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా ఒక అరటిపండు ఏకంగా 52 కోట్లకు పైగా పలికి అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. ఇటీవలి న్యూయార్క్ లోని సోథోబైస్ అనే ప్రముఖ కళా వస్తువుల వేలం ఏర్పాట్లో అరటిపండు కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ అరటిపండును ఓ గోడకు టేప్తో అతికించి అదే ఒక గొప్ప కళాఖండం అని ఆర్టిస్ట్ తెలిపారు. అతను వేళాకోళం చేస్తున్నాడేమో, దాన్ని ఎవరు కొంటారు అని ముందు ఆక్షన్ నిర్వాహకులు అనుకున్నారు. కానీ అది ఏకంగా 52.4 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. జస్టిన్ సన్ అనే వ్యక్తి ఆ అరటిపండు ఆర్ట్ను కొనుగోలు చేసి తన అభిప్రాయం తెలిపారు. ఈ కళాఖండం కళ ఇంటర్నెట్ మీములు, క్రిప్టో కరెన్సీ సంస్కృతి మిశ్రమంలో ఉందన్నారు. ఈ అరటిపండు డిజిటల్ ట్రెండ్లు, ఆధునిక కళ మధ్య ఉన్న విచిత్రమైన సంబంధాన్ని సూచిస్తుందని తెలిపారు. ఈ కళాఖండాన్ని తయారు చేసిన మౌరిజియో కాటెలాన్ అనే కళాకారుడు వివాదాస్పదమైన అసాధారణమైన కళాఖండాలకు ప్రసిద్ధి. ఈ అరటిపండు కళాఖండం కూడా అలాంటిదే. ఈ కళాఖండం మొదట 2019లో ప్రదర్శనకు వచ్చింది. అప్పటి నుంచి ఇది చాలా చర్చకు దారితీసింది. కొంతమంది దీన్ని ఒక జోక్గా భావిస్తే, మరికొందరు ఇదే నేటి సమాజంలో కళకు ఉన్న విలువ గురించి ఒక ప్రకటన అని భావిస్తారు. ఈ కళాఖండం అమ్ముడుపోయిన విషయం కళారంగంలో మీములు, డిజిటల్ సంస్కృతి, టెక్నాలజీ ద్వారా సంపాదించిన సంపద ఎంత ప్రభావం చూపుతుందో చూపిస్తోంది. ఇది రికార్డు స్థాయిలో అమ్ముడుపోవడంతో కళ నిజమైన విలువ గురించి చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కళాఖండం లాంటివి సృజనాత్మకతను ప్రతిబింబిస్తాయా, లేదా ప్రజలు ఎంత డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో చూపించడానికి ఒక ప్రయోగమా అని చాలా మంది ఆలోచిస్తున్నారు.